భారతీయ జనతా పార్టీ ఇవాళ పేపర్లో ఈనాడులోనూ వీటిట్లో వచ్చింది. ఒక జ్యోతిలో మాత్రం ఈ వారంలో పెడతారని వచ్చింది. జమిలి ఎలక్షన్ అన్నటువంటిది ఆగిపోయినట్టే, ఇక దాదాపుగా బిల్లు తీసుకురాలేదు అన్నట్టుంది. బట్ ఈ వారంలో ఏదైనా పెట్టచ్చు అన్నట్టు. రేపే జమిలి బిల్లు సభలో ప్రవేశపెట్టబోతున్నారు. సరే, వెంటనే దాన్ని స్టాండింగ్ కమిటీకి పంపిస్తారా, లేకపోతే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తారా, వెంటనే చర్చ జరుపుతారా అని చూడాలి. ఇవాళకి ఇవాళ చూస్తే బలాబలాల పరంగా 293 స్థానాల వరకు సీట్లు ఓట్లు ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి ఉన్నాయి. అదే సందర్భంలో 230 ఐఎన్డీఏ కూటమికి ఉన్నాయి. ఇంకా వెల్లడించినటువంటి పరిస్థితులు అటు బీఆర్ఎస్ కంటే 0, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, 4 ఉన్నారు. ఇట్లాంటి చిన్న చితక పార్టీలు ఉంది. ఓవరాల్గా దాదాపుగా 350-60 కావాల్సి ఉంటుంది. 2/3 మెజారిటీ కావాలి. కాబట్టి ఇప్పుడు మరి సాధ్యమా, ఏ ధైర్యంతో చేస్తున్నారు, ఒకవేళ గ్యారంటీ ఇచ్చారా ఎవరైనా? ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళు ఒప్పుకుంటారు. ఐఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో చీలికొస్తే మాత్రమే సాధ్యం ఇది. ఐఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో ఉన్నటువంటి ఏ సమాజ్వాదీ పార్టీ దీనికి మద్దతు ప్రకటించింది ఇంతకుముందు. వాళ్ళకి జమిలి ఎలక్షన్ రావాలని కోరుకుంటున్నారు. అట్లాగే లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళు అన్నారు, శివసేన వాళ్ళు అన్నారు. వాళ్ళు ఐఎన్డీఏ కూటమి ఆలోచనలకు విరుద్ధంగా ఇందులోకి ఓటు వేయడానికి సిద్ధపడతారా, అదేంటో చెక్ చేసుకుని చేస్తారా, లేదా బిల్లు ఓటమి అంటే కనుక ప్రభుత్వం ప్రధానమంత్రి రాజీనామా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏం జరుగుతుంది అన్నటువంటి చూడాల్సి ఉంది. ఫైనల్గా సంథింగ్ ఏదో జరుగుతోంది.